సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఆకలి వస్తుందని చెప్పి కిచెన్లో ఏముందో అని వచ్చి చూస్తే ఇక్కడైతే హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఉన్నాయి గైస్. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో మీకు అయితే చెప్పబోతున్నాను. సో ఫర్ దట్ మీరైతే ఒక పొటాటోని అయితే నీట్గా అయితే పీల్ చేసేసుకోండి గైస్. పీలింగ్ అయిపోయాకైతే మీరు అయితే హాఫ్లో కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో అయితే కట్ చేసేసుకోండి గైస్. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నట్టే కట్ చేసుకోండి, చూసారు కదా. సో ఈ షేప్లో అయితే రావాలి గైస్. అయిపోయాకైతే ఇవన్నీ హాట్ వాటర్లో బాయిలింగ్ అవుతున్న వాటర్లో అయితే ఈ పొటాటో పీసెస్ అన్నీ వేసేయండి గైస్. సో అలాగా మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ వేసేయండి. సో చూసారు కదా. సో ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ వేసేసుకొని ఒక స్ట్రైనర్లోని ఈ బాయిల్ అవుతున్న వాటర్ వేసేసుకుంటే వాటర్ కిందకి వెళ్ళిపోయి పొటాటోస్ ఉండిపోతాయి. సో తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పీసెస్ని అయితే మరుగుతున్న ఆయిల్లో అయితే వేయాలి గైస్. సో చూసారు కదా నేను చేస్తున్నట్టే. అండ్ ఇది డేంజరస్ కాబట్టి కాస్త దూరంగా ఉండాలి. సో చూసారు కదా ఇలా ఫ్రై అవుతాయి గైస్, అప్పుడే టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నీ వేసేయండి. సో చూసేసారు కదా ఎలా ఫ్రై అవుతున్నాయో చూడండి. సో ఇదైతే చాలా డేంజరస్ గైస్, ఓన్లీ పెద్దవాళ్ళు ట్రై చేయండి. సో ఇలా అయితే ఫ్రై అయిపోయాకైతే మరైతే వాటిని అటు ఇటు తిప్పుతూనే ఉండాలి గైస్. చూసారు కదా ఆయిల్ అనేది చాలా డేంజరస్ అనమాట. అయిపోయాకైతే అంతా ఒక కంటైనర్లో అయితే పోసుకోండి గైస్. సో నేను చూపిస్తున్నట్టు ఒక కంటైనర్కి అయితే పోసుకోండి, చూసారు కదా. సో మన ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఒక కంటైనర్లో అయితే వేసుకోండి గైస్. సో తర్వాత అయితే మీరైతే కాస్త సాల్ట్ అండ్ కారం అయితే యాడ్ చేయాలి గైస్. సో నేనైతే కాస్త సాల్ట్ యాడ్ చేస్తాను. అండ్ కారం కూడా ఎక్కువ అమౌంట్ యాడ్ చేసుకుంటేనే మీకు టేస్టీగా ఉంటుంది గైస్. సో తర్వాత అయితే దీనైతే చాలా నీట్గా మిక్స్ చేసుకోవాలి అంతే గైస్. తర్వాత అయితే మీరు దీనైతే ప్లేట్లో వేసుకొని సాస్తో అయితే సర్వ్ చేసుకోవచ్చు అంతే గైస్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.